Hi comrades, this is PRAJASYNYAM Mittulara. Today I would like to explain about the basics of jurisprudence and legal theory. Basics of jurisprudence and legal theory. Already we have discussed so many parts in this topic and subject. Mittulara, kinds of punishment. Now we are going to discuss about kinds of punishment. In early days, prior to Indian Penal Code, commencement of prior to Indian Penal Code in the world, so many kinds of punishments are prevailing. They are flogging, mutilation, branding, stoning, and pillory and banishment. After commencement of the Indian Penal Code, death penalty, life imprisonment, rigorous and simple, forfeiture of property and fine. All these are prevailing after commencement of the Indian Penal Code. Prior to that, flogging, mutilation, branding, stoning, and pillory and banishment. All these are prevailing in early stage of days prior to the commencement of the Indian Penal Code. మిత్రులారా, మనం ఇండియన్ పెనల్ కోడ్ మన కమెన్స్మెంట్లోకి రాకముందు ఈ వరల్డ్లో కొన్ని పనిష్మెంట్స్ అనేవి అఫెండర్స్కి ప్రివైల్ అవుతూ ఉండేవి. అవి ఏంటంటే ఫ్లాగింగ్ అని, మ్యుటిలేషన్ అని, అదే బ్రాండింగ్ అని, స్టోనింగ్ అని, అదేవిధంగా పిల్లరీ అని, అదేవిధంగా బ్యానిష్మెంట్ అని, ఈ విధమైనటువంటి పనిష్మెంట్స్ ఇవ్వడం అనేది జరిగేది అఫెండర్స్కి. ఆ తర్వాత ఇండియన్ పెనల్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి 1860 నుండి ఇండియన్ పెనల్ కోడ్ అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి కూడా డెత్ పెనాల్టీ, లైఫ్ ఇంప్రిజన్మెంట్, రిగోరియస్ అండ్ సింపుల్, ఫర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ, ఫైన్, ఈ విధమైనటువంటి పనిష్మెంట్స్ని అఫెండర్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. మిత్రులారా, మరి ఈ ఎర్లీ స్టేజ్లో ఉన్నటువంటి ఈ ఫ్లాగింగ్ అంటే ఏమిటి, మ్యుటిలేషన్ అంటే ఏంటి, బ్రాండింగ్ అంటే ఏంటి, స్టోనింగ్ అంటే ఏంటి, అదేవిధంగా అదేవిధంగా ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది ఇండియన్ పెనల్ కోడ్లో ఉన్నటువంటి పనిష్మెంట్స్, డెత్ పెనాల్టీ అంటే ఏంటి, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఏంటి, ఇంప్రిజన్మెంట్ రిగోరియస్ అండ్ సింపుల్ అంటే ఏంటి, ఫర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఫైన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్స్లోకి రావడం జరుగుతుంది. మిత్రులారా, అదేవిధంగా ఏదైతే ఎర్లీ డేస్ పనిష్మెంట్స్ ఉన్నాయి, ఫ్లాగింగ్ అంటే ఏమంటే, ఫ్లాగింగ్ అంటే జనరల్గా మనం dictionary meaning of the word flogging means to whip or to beat with strap or stick as a punishment. అంటే ఒక డిక్షనరీ మీనింగ్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్లాగింగ్ మీన్స్ టు విప్, అంటే కొరడాతో దెబ్బలు కొట్టడం కానీ, లేదు స్టిక్తో కొట్టడం కానీ, లేదా ఒక పట్టీతో పనిష్మెంట్ ఇవ్వడం కానీ, దీనిని ఫ్లాగింగ్ అని చెప్పేసి అంటారు. ఇటువంటి పనిష్మెంట్ అనేది ఎర్లీ డేస్లో ప్రైర్ టు ది ఇండియన్ పెనల్ కోడ్కి ముందు ఇవన్నీ అమల్లో ఉండేవి. అదేవిధంగా మరి ముటిలేషన్ అంటే అవయవ నష్టం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక తప్పు చేస్తే దానికి సంబంధించి ఆ వ్యక్తికి, ఎవరైతే అఫెండర్ ఉంటాడో అతనికి తగినటువంటి పనిష్మెంట్ ఇవ్వడంలో భాగంగా అతనికి ఏదో ఒక అవయవాన్ని తొలగించడం అనేది జరిగేది. మ్యుటిలేషన్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ కార్పొరల్ పనిష్మెంట్ ప్రివలెంట్ డ్యూరింగ్ ఎమినెంట్ హిందూ పీరియడ్. One or both the hands of the person who committed theft were chopped off. ఎవరైతే ఒక దొంగతనానికి పాల్పడతారో అతని చేతులు నరికేయడం అని. అదేవిధంగా ఇఫ్ ద ఇండల్జ్డ్ ఇన్ సెక్స్ క్రైమ్ హిజ్ ప్రైవేట్ పార్ట్ వాజ్ కట్ ఆఫ్. ఏదైనా ఒక సెక్షువల్ క్రైమ్స్లో కనుక ఒక అఫెండర్ కమిట్ చేస్తే కనుక అతనికి ఆ ప్రైవేట్ పార్ట్స్ని కట్ చేయడం అనేది, ఇవన్నీ కూడా మిటిలేషన్లో భాగంగా జరిగేవి. ద సిస్టమ్ వాజ్ ప్రాక్టీస్ ఇన్ ఇంగ్లాండ్, డెన్మార్క్ అండ్ మెనీ అదర్ యూరోపియన్ కంట్రీస్ యాజ్ వెల్. అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంగ్లాండ్లోని, డెన్మార్క్లోని, అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్లోని ఇవి అమల్లో ఉండేవి ప్రైర్ టు ఎర్లీ డేస్, ఇప్పుడు కాదు. అదేవిధంగా మిత్రులారా, బ్రాండింగ్ అంటే ఏంటంటే క్రిమినల్స్ వర్ బ్రాండెడ్ విత్ అప్రోప్రియేట్ మార్క్ ఆన్ ది ఫోర్ హెడ్ సో దట్ దే వుడ్ బి ఐడెంటిఫైడ్ అండ్ సబ్జెక్టెడ్ టు పబ్లిక్ రెడిక్యూల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి కనుక ఏదైనా నేరానికి పాల్పడితే అతను ఫోర్ హెడ్పై, అంటే నుదుటిపై అతను నేరస్తుడని తగినటువంటి ఒక బ్రాండ్ని అతను నుదుటిపై ముద్రించడం అనేది జరిగింది. దాన్ని బట్టి ప్రజలు అతను నేరస్తుడు అని చెప్పి గుర్తించడం అనేది జరిగింది. దీన్ని ఏంటంటే బ్రాండింగ్ అని చెప్పేసి, ఈ టైప్ ఆఫ్ పనిష్మెంట్ ఏమో బ్రాండింగ్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఫర్ ఇన్స్టెన్స్, ఏ పర్సన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ థెఫ్ట్. ఒక వ్యక్తి కనుక ఒక దొంగతనానికి పాల్పడితే ద వర్డ్ థీఫ్ ఆర్ టీ ఈజ్ బ్రాండెడ్ ఆన్ హిస్ ఫోర్ హెడ్ అండ్ ది పబ్లిక్ వుడ్ కాల్ హిమ్ ఏ థీఫ్. ఎప్పుడైతే ఒక వ్యక్తి దొంగతనానికి పాల్పడతాడో అతనికి థీఫ్ అని అతని ఫోర్ హెడ్ మీద ముద్రించడం లేదా టీ అని ముద్రించడం జరిగినప్పుడు ప్రజలు
ప్రజలు అతను ఐడెంటిఫై చేయడం, అతను అపహాస్యం చేయడం, అతను గుర్తించడం నేరస్తుడని ఈ విధంగా జరిగేది. దాన్ని బ్రాండింగ్ టైప్ ఆఫ్ పనిష్మెంట్ అని చెప్పడం, కైండ్ ఆఫ్ పనిష్మెంట్ అని చెప్పడం జరిగేది. అదేవిధంగా స్టోనింగ్ అంటే ద పనిష్మెంట్ ఆఫ్ స్టోనింగ్ ఈజ్ ఎ బార్బారిక్ ఇన్ నేచర్. అంటే ఇది ఒక విధంగా అనాగరికమైనటువంటి పనిష్మెంట్ అని మనం చెప్పొచ్చు. ఇట్ వాజ్ ఇన్ ప్రాక్టీస్ డ్యూరింగ్ ది మెడివల్ పీరియడ్, మధ్య కాలంలో ఈ యొక్క స్టోనింగ్ పనిష్మెంట్ అనేది ఉండేది. ఇన్ ఇస్లామిక్ కంట్రీస్ లైక్ పాకిస్తాన్, సౌదీ అరేబియా, అఫెండర్స్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ సెక్స్ క్రైమ్స్ వర్ పనిష్డ్ బై స్టోనింగ్ టు డెత్. ఎవరైతే ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయో, సౌదీ అరేబియా, అదేవిధంగా ఈ యొక్క పాకిస్తాన్, ఈ యొక్క కంట్రీస్లో ఈ మెడివల్ పీరియడ్లో ఎవరన్నా కనుక ఒక నేరానికి పాల్పడితే, సెక్షువల్ క్రైమ్కి పాల్పడితే అతన్ని రాళ్లతో కొట్టి చంపేసేవారు. చనిపోయే వరకు రాళ్లతో కొట్టి చంపేయడం జరిగేది. ఇదే విధంగా పిల్లరీ అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ప్రైర్ టు ఎర్లీ డేస్, ప్రైర్ టు ఇండియన్ పెనల్ కోడ్ పనిష్మెంట్స్. అంటే ఇండియన్ పెనల్ కోడ్ కమెన్స్మెంట్లోకి రాకముందు ఎర్లీ డేస్లో ఉన్నటువంటి పనిష్మెంట్స్లో యొక్క రకాలు ఇవి, కైండ్స్ మాట ఇవి. పిల్లరీ వాజ్ అట్ అనదర్ ఫార్మ్ ఆఫ్ క్రూయల్ అండ్ బార్బారిక్ పనిష్మెంట్. పిల్లరీ అన్నది కూడా ఒక రకమైనటువంటి బార్బారిక్ పనిష్మెంటే, విచ్ వాజ్ ఇన్ ప్రాక్టీస్ టిల్ 19th century వరకు కూడా ఇది ప్రాక్టీస్లోనే ఉంది. ద క్రిమినల్ వాజ్ మేడ్ టు స్టాండ్ ఇన్ పబ్లిక్ ప్లేస్ విత్ హిజ్ హెడ్ అండ్ హ్యాండ్స్ లాక్డ్ ఇన్ ఏ ఐరన్ ఫ్రేమ్ సో దట్ హీ కుడ్ నాట్ మూవ్ హిజ్ బాడీ. అతను ఎవరైతే క్రిమినల్ ఉంటారో అతను ఒక ఐరన్ ఫ్రేమ్లో ఫిక్స్ చేసి అతను కదలకుండా లాక్ చేసి అతని హ్యాండ్స్ని. ద అఫెండర్ కుడ్ ఆల్సో బి విప్డ్, బ్రాండెడ్ వైల్ ఇన్ పిల్లరీ. హీ కుడ్ బి స్టోన్డ్ ఇఫ్ హిజ్ అఫెన్స్ వాజ్ ఇన్ సీరియస్ నేచర్. అతన్ని ఆ విధంగా విప్తో, కొరడాతో కొట్టడం కానీ, లేకపోతే ఏదైతే ఈ స్ట్రాప్తో కొట్టడం కానీ, లేదు అతను కనుక సివియర్ అఫెన్స్ని కమిట్ చేస్తే అతను స్టోన్స్తో కొట్టడం కానీ ఈ విధంగా చేసేవారు. ద సిస్టమ్ ఆఫ్ పిల్లరీ ఎగ్జిస్టెడ్ స్లైట్లీ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ డ్యూరింగ్ ది మొఘల్ రూల్ ఇన్ ఇండియా. అది మొఘల్ రూల్ ఇండియాలో ఉన్నప్పుడు ఈ యొక్క సిస్టమ్ అనేది అమల్లో ఉండడం అనేది జరిగింది. బ్యానిష్మెంట్ అంటే ఏంటి? బహిష్కరణ. బ్యానిష్మెంట్ మీన్స్ ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ క్రిమినల్స్ టు ఫార్ ఆఫ్ ప్లేసెస్ విత్ వ్యూ టు ఎలిమినేటింగ్ దెమ్ ఫ్రమ్ ది సొసైటీ. ఒక వ్యక్తి ఈ సమాజంలో, ఈ సొసైటీలో నేరానికి పాల్పడితే అతన్ని ఈ సమాజం నుంచి దూరంగా ట్రాన్స్పోర్ట్ చేయడమే ఈ బ్యానిష్మెంట్ అంటే. అతను దూరంగా పెట్టి దూరంగా కొన్ని జైల్స్లో అతన్ని బంధించడం, అతనితో కఠిన కారాగార శిక్షణ అమలు చేయడం, అతనికి ఆ విధంగా ఈ సొసైటీ నుంచి దూరంగా ఉంచేవారు. ఎవరైతే నేరస్తుడు ఉంటాడో అతన్ని, దాన్నే బ్యానిష్మెంట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ అని చెప్పేసి ఎర్లియర్ డేస్లో చెప్పడం జరిగేది. ఈ యొక్క ఇన్ ఇంగ్లాండ్ వార్ క్రిమినల్స్ వర్ యూజువల్లీ ట్రాన్స్పోర్టెడ్ టు డిస్టెంట్ ఆస్ట్రో ఆఫ్రికా కాలనీస్. ఈ ఇంగ్లాండ్లో ఎవరైతే వార్ క్రిమినల్స్ ఉంటారో వారిని ఈ విధంగా దూరంగా ఫార్ డిస్టెన్సెస్కి తీసుకుపోవడం అనేది జరిగేది, వారిని సొసైటీలో వారు ఉండకుండా. అదేవిధంగా మిత్రులారా, మరి ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఇండియన్ పెనల్ కోడ్ 1860లో భాగంగా మనకి ఈ పనిష్మెంట్స్, కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్స్ ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి అమల్లో ఉన్నటువంటి పనిష్మెంట్స్ అని వీటిని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఐపీసీలో భాగంగా ఈ యొక్క పనిష్మెంట్స్ని మనం క్రిమినల్స్కి వారి యొక్క నేచర్ ఆఫ్ ది క్రైమ్ని బట్టి మన కోర్ట్స్ వారికి ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. అవి ఏంటంటే డెత్ పెనాల్టీ, లైఫ్ ఇంప్రెషన్మెంట్, రిగోరియస్ అండ్ సింపుల్, ఫర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ, ఫైన్. ఈ పనిష్మెంట్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఎవరైతే నేరాలు పాల్పడుతున్నారో ఆ నేరాలకు పాల్పడేటటువంటి వారి గ్రీవియన్స్ ఆఫ్ ది అఫెన్స్ బట్టి వారికి ఏ పనిష్మెంట్ అనేది ప్రిస్క్రైబ్ చేయబడిందో ఇండియన్ పెనల్ కోడ్లో, దాన్ని ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం అమల్లోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా డెత్ పెనాల్టీ, ఇట్ ఈజ్ మోస్ట్ సీరియస్ నేచర్ ఆఫ్ పనిష్మెంట్. సమ్ కంట్రీస్ అబాలిష్డ్ ఇట్. డెత్ పెనాల్టీ అనేది చాలా సివియర్ నేచర్ ఆఫ్ పనిష్మెంట్. ఇది కొన్ని కంట్రీస్లో అబాలిష్ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ అవార్డెడ్ ఇన్ ఇండియా సెట్ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్. కొన్ని ముఖ్యమైన కేసుల్లో ఈ యొక్క డెత్ పెనాల్టీ ఇండియాలో కూడా అమల్లో ఉంది, ఇప్పటికే అమల్లో జరుగుతుంది. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కేసుల్లో ఈ యొక్క డెత్ పెనాల్టీని ఇండియన్ కోర్ట్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది, వారిని హ్యాంగ్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, లైఫ్ ఇంప్రెషన్మెంట్, ఇట్ మీన్స్ ఇంప్రెషన్మెంట్ ఫర్ రిమైనింగ్ పీరియడ్ ఆఫ్ లైఫ్ టిల్ డెత్. అసలు జనరల్గా లైఫ్ ఇంప్రెషన్మెంట్ అంటే ఏంటి? మరణించే వరకు అతనికి శిక్ష విధించడం అని చెప్పేసి. మరణించే వరకు శిక్ష విధించడం అంటే అతని జైల్లో ఉంచడం, ఆ విధమైనటువంటి శిక్ష ఇది. అంటే జనరల్గా, బట్ ఇన్ ప్రాక్టీస్ ఇట్ ఈజ్ నాట్ సో. కానీ అతను మరణించే వరకు ఇప్పుడు జైల్లో ఉండడం లేదు. దానికి ఒక లైఫ్ ఇంప్రెషన్మెంట్ కూడా ఒక పీరియడ్ పెట్టడం జరిగింది. బిఫోర్ 1955 ద వర్డ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లైఫ్ వర్ యూజ్డ్.
The Codes of Criminal Procedure Amended Act 1955, Act 26 of 1955 substituted the words imprisonment for life in place of transportation of life. Transportation of life place లో imprisonment for life అని చెప్పి అమెండ్ చేయడం జరిగింది 1955లో. Section 55 of the Penal Code empowers to appropriate government to commute the period of life imprisonment. It is 14 years in India. 20 years under section 57 of the life convict is not entitled to automatic release on the completion of 14 years imprisonment unless on special occasions the government may pass an order considering the good behavior and conduct of the convict remitting the balances of imprisonment for life. జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ ఇంప్రెషన్మెంట్ అంటే మనం 14 ఇయర్స్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా 20 ఇయర్స్ అయినప్పటికీ కూడా ఏమంటే అతని ప్రవర్తన బాగుండి అతని యొక్క కాండక్ట్ బాగుంటే కనుక అతను 14 ఇయర్స్కి లైఫ్ ఇంప్రెషన్మెంట్ పడినటువంటి అఫెండర్స్ని రిలీజ్ చేయడం అనేది, గిల్టీ పర్సన్స్ని, కన్విక్టెడ్ పర్సన్స్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి చెప్పొచ్చు. అంటే లైఫ్ ఇంప్రెషన్మెంట్ అంటే 14 ఇయర్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. జనరల్గా 20 ఇయర్స్లో భాగంగా అయితే 20 ఇయర్స్ వారిని ఉంచకుండా వారి యొక్క కాండక్ట్ బాగుంటే, వారి యొక్క ప్రవర్తన బాగుంటే, వారిలో రిఫార్మేషన్ అనేది ఉంది అని చెప్పి భావించినట్లయితే కనుక వారిని 14 ఇయర్స్కి లైఫ్ ఇంప్రెషన్మెంట్ పడిన వారిని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంప్రెషన్మెంట్ రిగోరియస్ అండ్ సింపుల్, కఠిన కారాగార శిక్ష, సాధారణ కారాగార శిక్ష అని చెప్పుకోవచ్చు దీన్ని. ఇట్ మీన్స్ కన్ఫైన్మెంట్ ఆర్ టోటల్ డిప్రవేషన్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ. జనరల్గా ఏంటంటే రిగోరియస్ ఇంప్రెషన్మెంట్ అన్న, సింపుల్ ఇంప్రెషన్మెంట్ అన్న వారి యొక్క పర్సనల్ లిబర్టీని రెస్ట్రైన్ చేయడం. ఇట్ మే బి సింపుల్ ఆర్ రిగోరియస్, అది సింపుల్గా ఉండొచ్చు, రిగోరియస్గా ఉండొచ్చు. వారికి ఏదైతే జడ్జిమెంట్లో అవాయిడ్ చేస్తారో ఆ పనిష్మెంట్కి అనుగుణంగా వారిని కన్విక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇఫ్ రిగోరియస్ ద ప్రిజనర్ హ్యాస్ అండర్గో హార్డ్ లేబర్ సచ్ యాజ్ డిగ్గింగ్, ఎర్త్, కటింగ్ వుడ్ ఎక్సెట్రా. ఒక రిగోరియస్ ఇంప్రెషన్మెంట్ కనుక అతనికి ఇచ్చినట్లయితే కనుక అతన్ని హార్డ్ లేబర్గా అతను యూజ్ చేయడం ఇంప్రెషన్మెంట్లో, అతనితో వర్క్స్ చేయించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సింపుల్ ఇంప్రెషన్మెంట్ అంటే సాధారణ జైలు శిక్ష, అది వారికి పెద్దగా అక్కడ వర్క్స్ అవి అలాట్ చేయడం ఏమీ జరగదు. ఇన్ ఇండియన్ పీనల్ కోడ్ ద ప్రిస్క్రైబ్స్ రిగోరియస్ ఇంప్రెషన్మెంట్ యాజ్ పనిష్మెంట్ ఫర్ సెర్టైన్ అఫెన్సెస్, హౌస్ ట్రెస్పాస్ 499, fabricating of false evidence with the intent to procure conviction of an offense which is capital offense, section 194 etc. The simple imprisonment is imposed for small offenses. చిన్న నేరాలకు సింపుల్ ఇంప్రెషన్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రాంగ్ఫుల్ రెస్ట్రైంట్ 341 IPC, డెఫమేషన్ ఆఫ్ సెక్షన్ 500 IPC, ఇట్లన్నిట్లు కూడా సింపుల్ ఇంప్రెషన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంప్రెషన్మెంట్ అనేది రెండు రకాలు, రిగోరియస్ ఇంప్రెషన్మెంట్, సింపుల్ ఇంప్రెషన్మెంట్ అని చెప్పుకోవచ్చు. డెత్ పెనాల్టీ అంటే ఓవరాల్గా మరణ శిక్ష అని చెప్పుకోవచ్చు. లైఫ్ ఇంప్రెషన్మెంట్ అంటే 14 ఇయర్స్ లైఫ్ ఇంప్రెషన్మెంట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా forfeiture of property. Forfeiture of property means taking away the property of criminal by the state. ఒక నేరస్తుడి యొక్క ఆస్తిని స్టేట్ తీసుకోవడాన్ని ఫర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ అని చెప్పి, అటాచ్ చేస్తాను స్టేట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడాన్ని మనం ఫర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫైన్ అంటే ఇట్ మీన్స్ ద ఫర్ఫీచర్ ఆఫ్ అఫెండర్స్ మనీ. ద కోర్ట్ మే ఇంపోజ్ ఫైన్ యాజ్ sole punishment or alternative, or it may be imposed in addition to the imprisonment. The Indian Penal Code 1860 prescribes fine along with imprisonment in respect of certain offences. కొన్ని నేరాల్లో ఇండియన్ పెనల్ కోడ్ ఇంప్రెషన్మెంట్తో పాటు ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తుంది, కొన్నిటికి ఇంప్రెషన్మెంట్ లేకుండా ఫైన్ ఇంపోజ్ చేస్తుంది, వారి దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కూడా ఫైన్ అనేది ఒక కైండ్ ఆఫ్ పనిష్మెంట్గా ఇండియన్ పెనల్ కోడ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్ మనం ప్రైర్ టు 1860 ఇండియన్ పెనల్ కోడ్ అమెండ్మెంట్కి ముందు మనం చెప్పుకున్నట్లయితే, మనం ఏదైతే ఈ యొక్క ఫ్లాగింగ్ అని, మ్యుటిలేషన్ అని, బ్రాండింగ్ అని, స్టోనింగ్ అని, అదేవిధంగా పిల్లరీ అని, బ్యానిష్మెంట్ అని, ఇవన్నీ ఇండియన్ పెనల్ కోడ్ అమల్లోకి రాకముందు జరిగింది. అదేవిధంగా ఇస్లామిక్ రూలర్స్ ఇండియాలో ఉన్నప్పుడు వారు ఇస్లామిక్ వారి యొక్క ఇస్లామిక్ పనిష్మెంట్స్ని హిందూస్కి కూడా ఇవ్వడం అనేది జరిగేది. వారి యొక్క పనిష్మెంట్స్ ప్రకారం ఏ విధంగా ఇచ్చేవారంటే కెసా అని, దియా అని, హ్యాడ్ అని, తజీర్ అని, సియాసత్ అని, ఇవన్నీ కూడా ఏంటంటే ఇస్లామిక్ రూలర్స్ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి పనిష్మెంట్లు వీరు హిందూస్ కూడా ఈ పనిష్మెంట్స్ని హిందూస్కి కూడా అమలు చేయడం అనేది జరిగేది. మిత్రులారా, అసలు కిసా అంటే ఏంటి? ఇట్ మీంట్ retaliation. The injured victim or his relatives could inflict similar punishment. The injured or victim
the injured or victim or his relatives could inflict similar punishment to the offender. ఎవరైతే నేరస్తుడు ఉంటాడో ఆ నేరస్తుడి ద్వారా ఎటువంటి నష్టం అయితే ఒక ఇంజూర్డ్కి కానీ విక్టిమ్కి కానీ జరిగిందో అదే నష్టాన్ని అఫెండర్ కలగజేయచ్చు. దాన్ని లైఫ్ ఫర్ లైఫ్. ఒక వ్యక్తి కనుక ఒక వ్యక్తిని చంపేస్తే అతను కూడా ఆ వ్యక్తికి ఎవరైతే మరణిస్తాడో ఆ మరణించినటువంటి వ్యక్తికి బంధువులు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఆ అఫెండర్ను చంపేయచ్చు. అదేవిధంగా అతను ఒక కాలో చెయ్యో నరికివేసినట్లయితే అదేవిధంగా వారు ఆ నేరస్తుడిగా కాలో చెయ్యో నరికివేయచ్చు. ఈ విధమైనటువంటి పనిష్మెంట్నే కిసా పనిష్మెంట్ అని చెప్పి ఇస్లామిక్ రూల్లో మనం చెప్పుకోవడం అనేది జరిగేది. ఇట్ వాజ్ అప్లైడ్ ఇన్ గ్రేవ్ అఫెన్సెస్ లైక్ మర్డర్. ఎక్కువగా ఇలాంటివన్నీ కూడా మర్డర్ లాంటి కేసెస్లో ఇలాంటి పనిష్మెంట్ కిసా అనే పనిష్మెంట్ ఇస్లామిక్ రూలర్స్ అటు ఇస్లామిక్ ముస్లిమ్స్కి కానీ లేదు హిందూస్కి కానీ ఇవ్వడం అనేది జరిగేది. అదేవిధంగా దియా పనిష్మెంట్ అంటే ఏంటి? దియాత్ మీన్స్ బ్లడ్ మనీ. ద అఫెండర్ కుడ్ గెట్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ క్రిమినల్ లయబిలిటీ బై మేకింగ్ పేమెంట్ టు ది ఇంజూర్డ్ ఆర్ విక్టిమ్ ఆర్ హిజ్ హియర్. ఎవరైతే ఒక వ్యక్తి నేరానికి పాల్పడతాడో ఆ నేరానికి పాల్పడిన వ్యక్తి వారికి ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే విక్టిమ్ ఫ్యామిలీ ఉంటారో వారి ఫ్యామిలీకి కాంపెన్సేషన్ ఇవ్వడాన్నే దియా పనిష్మెంట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ మర్డర్ ద హీర్ ఆఫ్ ది డిసీజ్డ్ హ్యాడ్ అన్ ఆప్షన్ టు యాక్సెప్ట్ దియా. అంటే ఆ దియా అనేది యాక్సెప్ట్ చేసే రైట్ ఎవరైతే డిసీజ్డ్ ఉంటాడో డిసీజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడం అనేది ఆ రైట్ అనేది ఇవ్వడం జరిగింది. యాక్సెప్ట్ చేయాలా వద్దా అన్నది. అదేవిధంగా లేదు టు ఇన్ఫ్లిక్ట్ సిమిలర్ పనిష్మెంట్ టు ది అఫెండర్. లేదు సిమిలర్ పనిష్మెంట్ అఫెండర్కి ఇచ్చేటటువంటి రైట్ కూడా వారికి ఇవ్వడం జరిగింది యాజ్ పర్ దియా పనిష్మెంట్. హ్యాడ్ మీన్స్ బౌండరీ ఆర్ లిమిట్. ఇన్ కేస్ of had the punishment was fixed and the judge did not have any discretionary power to award more or less punishment. Had means ఒక ఫిక్స్డ్ పనిష్మెంట్ అనేది ఫ్రేమ్ చేయబడి ఉంటుంది, ఫిక్స్ చేయబడి ఉంది. ఆ ఫిక్స్డ్ పనిష్మెంట్కి సంబంధించి ఒక నేరానికి సంబంధించి ఏదైతే ఇండియన్ పెనల్ కోడ్లో ఒక నేరానికి ఒక ఫిక్స్డ్ పనిష్మెంట్ ఉందో అదేవిధంగా ఒక ఫిక్స్డ్ పనిష్మెంట్ని హ్యాడ్ అనే కైండ్ ఆఫ్ పనిష్మెంట్లో మనకి పొందుపరచబడింది. ఆ పనిష్మెంట్కి సంబంధించి ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వడానికి ఉండదు, తక్కువ పనిష్మెంట్ ఇవ్వడానికి ఉండదు. ఏదైతే ఫిక్స్డ్ పనిష్మెంట్ ఉంటుందో అదే ఫిక్స్డ్ పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని హ్యాడ్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ అని చెప్పేసి ఇస్లామిక్ రూలర్స్ పనిష్మెంట్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ ద పనిష్మెంట్ ఫర్ జినా illicit intercourse was death by stoning, for theft amputation or hands. అదేవిధంగా ఏంటంటే ఇల్లిసిట్ ఇంటర్ కోర్స్కి సంబంధించి అయితే కనుక అతన్ని రాళ్లతో కొట్టి చంపడం అనేది, అదేవిధంగా ఏదైనా థెఫ్ట్కి పాల్పడతాడో అతని హ్యాండ్స్ని నరికివేయడం అనేవి ఇవన్నీ కూడా ఈ యొక్క హ్యాడ్ పనిష్మెంట్లో భాగంగా ఇస్లామిక్ రూలర్స్ ఇవ్వడం అనేది జరిగేది. తాజీర్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్. తాజీర్ మీన్స్ డిస్క్రిషనరీ పనిష్మెంట్. ద జడ్జ్ హ్యాడ్ కంప్లీట్ డిస్క్రిషనరీ టు అవార్డ్ పనిష్మెంట్ టు ది అఫెండర్. అయితే ఒక జడ్జికి కంప్లీట్గా ఒక విశేషాధికారం అనేది ఒక పనిష్మెంట్కి ఇవ్వడం అనేది పనిష్మెంట్ ఇచ్చే విధానంలో ఉండడం జరిగింది తజీర్లో. అంటే ఆయన ఎక్కువ పనిష్మెంట్ అయినా వచ్చు, తక్కువ పనిష్మెంట్ అయినా వచ్చు, లేదా క్షమించైనా వదిలేయచ్చు. దాన్ని తజీర్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ అని చెప్పడం జరిగింది. సియాసత్ అంటే ద కింగ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ could award punishment to the offender. All these punishments were reformed later. అంటే ఈ సియాసత్ అనే పనిష్మెంట్ ప్రకారం ఏంటంటే పబ్లిక్ యొక్క విల్లుకి అనుగుణంగా జడ్జి పనిష్మెంట్ చేయడం అనేది జరిగేది. అంటే ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు నేరస్తుడికి శిక్షణ విధించడం అనేది జడ్జి గారు చేయడం అనేది జరిగేది. ఇది సియాసత్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ అని చెప్పొచ్చు. అయితే ఈ పనిష్మెంట్స్ అన్నీ కూడా రిఫార్మ్ చేయడం జరిగింది. 1860లో ఇండియన్ పెనల్ కోడ్ వచ్చిన తర్వాత ఇండియన్ పెనల్ కోడ్లో కొన్ని పనిష్మెంట్స్ని పొందుపరచడం జరిగింది. ఆ సెక్షన్ 53 ఆఫ్ ది ఇండియన్ పెనల్ కోడ్ 1860 ప్రిస్క్రైబ్స్ 5 kinds of punishments as follows. Section 53 of Indian Penal Code prescribes 5 kinds of punishments as follows, like death penalty, life imprisonment rigorous and simple, forfeiture of property and fine. All these are the punishments under Indian Penal Code 1860. All these are now prevailing in India. This is Prajasanyam Shushankar. Welcome to Prajasanyam News and Law Channel. Thank you for watching. If you have any problem, please contact 9885590959.